వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధారి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నువ్వుల లడ్డు మాట. నువ్వులు, జీడిపప్పు, పల్లీలు వేసుకుని టేస్టీగా చేసుకోవచ్చు నువ్వుల లడ్డు. నువ్వులు మంచివి ఉండాలండి. నువ్వులు మామూలు షాపుల్లో దొరికి కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మంచివి ఉండవు. నేను గానుగ దగ్గర తెస్తాను అనమాట. నూనెలో ఆడతారు కదా, గానుగ దగ్గర తీసుకుంటానండి. అలాంటి నువ్వులు ఇలా మనం కలుపుతూ ఉండినప్పటికీ వేడికి పైకి వస్తుంది అన్నమాట. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. అలాగా నువ్వులు ఇలా ముద్ద కింద అవుతూ ఉంటాయి. చూసారా, నేను చూపిస్తున్నాను. అలాగ ఉంటాయి అన్నమాట. తెల్లగా పొడిపుల్లాడుతూ ఉన్నాయి. మంచి నువ్వులు కాదండి అసలు. ఇలా గానుగ దగ్గర తెచ్చుకోవాలి. నేను 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను. 1/2 కేజీ నువ్వులకి బెల్లం కూడా పడుతుందండి. 1/2 కేజీకి కొంచెం తక్కువగా బెల్లం తీసుకోవాలి. నువ్వుల్లో నేను పల్లీలు, జీడిపప్పు కూడా వేస్తున్నానండి. అవి కూడా కొంచెం వేగించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చల్లారిన దాకా జీడిపప్పు వేగించుకుంటున్నాను. జీడిపప్పు వేగిపోయాక అవి పక్కన పెట్టుకుని పల్లీలు కూడా సేమ్ అలాగే కొంచెం దోరగా పొట్టు వచ్చేలాగా వేపుకోవాలండి. కొంచెం దోర కలర్లోకి వచ్చాక అవి కూడా తీసి పక్కన పెట్టుకుని చల్లారిపోయాక పొట్టు తీసేసేయాలన్నమాట. నువ్వుల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టేసుకోవాలి. నువ్వులు ఒకటే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పల్లీలు, జీడిపప్పు కొంచెం బరగ్గా పట్టుకోవాలి. కొంచెం ముక్క చెక్క కింద పట్టుకోవాలన్నమాట. పల్లీలుని, జీడిపప్పుని మెత్తగా తొందరగా నలిగిపోతాయి కనుక మిక్సీ ఆఫ్ అండ్ ఆన్ చేస్తూ ఉంటే కొంచెం బరగ్గా వస్తాయి అన్నమాట. మనం నవిలేటప్పుడు ముక్క పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. నువ్వుల్లోని మనం జీడిపప్పు, పల్లీలు వేసుకున్నాం కదా, ఆ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట. బెల్లం కూడా పొడి చేసేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్నాను, మెత్తగా పొడి చేసేసుకున్నాను. పొడి చేసేసుకుని ఈ నువ్వుల పిండిలో ఆ బెల్లం పొడి కూడా కలిపేస్తున్నాను. ఆ పిండిలో బెల్లం మొత్తం కలిసిలాగా చేతితో పిసికినట్టుగా కలపాలండి. గెంటితో కలిపితే కలదన్నమాట. ఉండలాగే కనిపిస్తుంది. చూసారా, గెరిటితో కలుపుతుంటే నేను ఉండలా కనిపిస్తుంది. అలా ఉండలు పోవాలంటే మనం చేతితో ఇలా పిసికినట్టుగా కలపాలన్నమాట. బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే మిక్సీలో ఆడతాం కదా, వేడికి ఉండ కింద అవుతుంది. అందుకు కొంచెం చేతితో గట్టిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ కలిపినప్పుడు కనిపిస్తున్నాయండి మీకు జీడిపప్పు ముక్కలు, పల్లి ముక్కలు కొంచెం బరగ్గా కనిపిస్తాయి. నువ్వులు ఒకటే మెత్తగా ఆడి తీసుకున్నాను. బెల్లం మొత్తం అందులో కలిసిపోయిన దాకా బాగా కలుపుకోవాలండి. చాలామంది ముద్ద బెల్లం వేసుకుంటారు. ముద్ద బెల్లం వేసారంటే నెయ్యి అవసరం ఉండదన్నమాట. నేను ముద్ద బెల్లం వేయలేదండి. స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా, ఆ బెల్లం వేసాను అనమాట. అచ్చు బెల్లం అంటారు. అది పొడి పొడిగా ఉంటుంది. దానికి ఉండ అవ్వదు తొందరగానే. అందుకు నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యిని మనం సున్నుండలోకి ఎలాగైతే కాసుకుంటాం, మరగ్గాసుకుంటాం కదా, ఎర్రగా వచ్చేలాగా మరగ్గాసుకుంటాం కదా, అలాగే మరగ్గాసుకోవాలి. నెయ్యి మరగ్గాసుకున్నాక మనం ఆ పిండిలు వేసినప్పటికి నురగొస్తుంది అన్నమాట. కాగిన నెయ్యి అయితేనే అలా నురగొస్తుంది. ఉండ కూడా తొందరగా చుట్టుకుంటుంది. మంచి ఆరోగ్యానికి సంబంధించినదేనండి. హెల్త్కి సంబంధించిందే. బెల్లం మంచిదే ఆరోగ్యానికి, నువ్వులు మంచివే, నెయ్యి మంచిదే, పల్లీలు మంచివే, జీడిపప్పు మంచిదే, అన్నీ మంచిదేనండి. హెల్దీ లడ్డు అని చెప్పొచ్చు. ఇది నువ్వులు ఐరన్ కూడా పడతాయండి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది అన్నమాట. నేను నెలకు ఒకసారైనా కంపల్సరీ చేస్తానండి. ఒక 1/2 కేజీ నువ్వులకి కంపల్సరీ చేస్తాను. ఒక నెలలు వస్తాయండి. 1/2 కేజీ నువ్వులు చేశానంటే నెలలు తినొచ్చు అన్నమాట. రోజుకు 2 ఉండలు చొప్పున అయినా తినొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ తినొచ్చు. నెయ్యి వేడి దేయగానే వేడిగా ఉంటుంది కదా, అందుకు గెరిటితో కలుపుతున్నాను. వేడి చల్లారాక మనం చేతితో కలిపేసుకుని చేతితో ఉండలు రౌండ్గా చుట్టేసుకోవాలండి. అంతే, అలా చుట్టేసుకోవటమే. నెయ్యి ఎక్కువ వేసాను కదా, తొందరగా లడ్డు తొందరగా అవుతుంది అన్నమాట. అది చేతికి కంపల్సరీ అంటుకుంటుంది. అలాగా పిండి కదా, మెత్తగా ఆడేస్తాను కదా నువ్వులు, ఆ చేతికి అంటుకుంటుంది అన్నమాట. ఇంకా అలా ఉండలు చుట్టేసుకోవటమేనండి. ఇదేనండి, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, చాలా టేస్టీ అన్నమాట. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. స్వీట్ ఐటమ్ అది ఏమీ చేయటం రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ ఉంటాయండి. 1 మంత్ వరకు ఎక్కడ మనం డైలీ తినేస్తూ ఉంటే ఇంకా తొందరగానే అయిపోతాయి. కాకపోతే 1 మంత్ నిల్వ ఉంటాయండి. అలా నెయ్యి వేసుకుని చుట్టుకున్న లడ్డూలు నీళ్ళు తడేది ఏమి ఉండవు కనుక నిల్వ ఉంటాయి. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.